ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ప్రజల దాహం తీర్చే పురాతన బావులు కళావిహీనమవుతున్నాయి. పర్యవేక్షణ లేమితో చారిత్రక బావులు కాలక్రమేణా నిరాదరణకు గురవుతున్నాయి. ఇది గమనించిన యువత భావితరాలకు జలసంపద అందించాలనే సంకల్పంతో నడుం బిగించింది. మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తిలోని నిరాదరణకు గురవుతున్న 400 ఏళ్ల చరిత్ర గల గచ్చుబావుకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తోంది. ఇందుకు వారు సామాజిక మాధ్యమాన్ని వేదికగా మలుచుకున్నారు. రోజుకో బృందం స్వచ్ఛందంగా వచ్చి బావి శ్రమదానంలో భాగమవుతున్నారు. దశాబ్దాల క్రితం కల్వకుర్తి ప్రజల దాహం తీర్చేందుకు నిర్మించిన చిన్న బావి కొన్నాళ్లకు మెట్ల బావిగా గచ్చుబావిగా అవతరించింది. పట్టణ విస్తీర్ణం పెరగటం, బావులు కనుమరుగు కావటంతో గచ్చుబావి కాలక్రమేణా నిరాదరణకు గురైంది. ఎగువ నుంచి వర్షపు నీరు బావిలోకి చేరడం, చెత్త చెదరాన్ని సైతం అందులో వేయడంతో సుమారు 20 అడుగుల మేర మట్టి పేరుకుపోయింది. కల్వకుర్తిలోని సుభాష్ నగర్ కాలనీలో గచ్చుబావి వద్ద ఉన్న శివాలయంలో పూజలు చేస్తున్నప్పటికీ బావి మాత్రం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. బావి దుస్థితిని గమనించిన యువత పురాతన కట్టడమైన గచ్చుబావిని కాపాడుకోవాలనే సంకల్పంతో సేవ్ గచ్చుబావి, సెల్ఫీ విత్ గచ్చుబావి నినాదంతో సామాజిక మాధ్యమంలో ముమ్మరంగా ప్రచారం చేశారు. కల్వకుర్తికి చెందిన వివిధ పాఠశాల విద్యార్థులు, యువకులు, వివిధ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు ఐక్యత చాటుతూ గచ్చుబావి పూర్వ వైభవమే లక్ష్యంగా 44 రోజుల పాటు శ్రమిస్తూ శుద్ధి చేస్తున్నారు. ఈ గచ్చుబావిలో కనీసం ఒక 40 ఏళ్ల కింద నుంచి వరకు అటు జనాలకు అందుబాటులో ఉండేది. ఆ తర్వాత ఈ వర్షాల వల్ల ప్రభావంతో పూడిక ఎక్కువయ్యి దానికి కనుమరుగు కావడానికి పూడిక మొత్తం నిండిపోవడానికి జరుగుతుంది. ఈ ప్రచారం ద్వారా నుంచి కల్వకుర్తిలో ఉన్న జనాలు కులానికి సంబంధం లేకుండా, రాజకీయానికి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు, మహిళలు, ముసలి వాళ్ళతో సహా అందరు కూడా ప్రతిరోజు 1 గంట సేపు ఉదయం పూట వచ్చి వారికి చేతనైన పని చేసుకుంటూ ఈ యొక్క దేవస్థానాన్ని అభివృద్ధి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇంత ముందు లేక కాకుండా ఈసారి ప్రత్యేకంగా శుభ్రత ఏర్పరిచినారు. ఈ యొక్క కోనేటిలో ఊరుతున్న వాటతోని స్వామివారికి అభిషేకం చేసి ఆ స్వామివారి కృపకు అందరు పాత్రలు కావాలని మా యొక్క మనవి. మన్యంకొండ గాని శ్రీశైలం గాని ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా శివరాత్రి నాడు అంగరంగ వైభవంగా సుందరంగా చేసి ఈ యొక్క టెంపుల్ గిఫ్ట్ గా ఇవ్వాలనుకున్నాం. అదే విధంగా మేము కంకణం కట్టుకున్నామంటే మేము ఎట్లా డూ ఆర్ డై అనే లెక్కన ఉన్నాం. ఎందుకంటే కొంతమంది ఏలన చేస్తున్నారు, మీరు చేయలేరు అని చెప్పేసి ఆయన ముందుకు వస్తున్నాం. ఇప్పుడు అదే ఎవరైతే మనం ఏలా చేసిన వాళ్ళు ముందుకు వచ్చి అరే మేము ఇట్లా అనుకున్నాం, ఎందుకంటే మేము మాతోని కాలేదు, మీరు చేయండి, మీకు సహకరిస్తామని చెప్పేసి మాకు ఎంప్లాయీస్ కాకుండా అసలు లేని వాళ్ళు కూడా మా 1000 రూపాయల నుంచి చందాలు ఇచ్చుకుంటూ వస్తున్నారు. వాళ్ళకి దాతలు కూడా ఆ విధంగానే మేము ముందుకు వచ్చి మా స్థాయి శక్తులు ఇంతవరకు తీసుకొచ్చి ఒకసారి చూడండి. ఈ రోజు పూర్తిగా అయిపోతుంది. ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఈ యొక్క టెంపుల్ ఇక్కడ, ఎందుకంటే అప్పుడు ఆనవాళ్ళు తపస్సులు చేసేవాళ్ళు, మన కాశీకి వచ్చి ఇక్కడ తపస్సు చేసేవాళ్ళు. అదే విధంగా ఎప్పుడైతే ఆ విధంగా ఏ విధంగా ఉండేనో అదే విధంగా చేసి ఈ యొక్క టెంపుల్ ని ఈ యొక్క పర్యాటక కేంద్రంగా చేసి ఒక శివరాత్రి ఎక్కడ కాదు ఈ చుట్టుపక్కల గ్రామాలు కూడా ఇక్కడ వచ్చే విధంగా చేసి ఈ యొక్క గిఫ్ట్ తీసుకుని ఆ యొక్క దేవుని ఆశీస్సులు తీసుకోవాలని చెప్పేసి మేము పూనుకున్నాము. దీనికి మీరు కూడా మీడియా ద్వారా ముందుకు తీసుకొచ్చి ఇప్పటికే స్టేట్ లెవెల్ వెళ్తుంది, మీరు దేశమంతా తీసుకొచ్చి ఇంకెక్కడైనా దాతలు కానీ ఇంకెక్కడ కానీ టెంపుల్స్ ఉంటాయి, డెవలప్మెంట్ అయితే మనకు హిందూ దేశాన్ని కాపాడుకునే వాళ్ళు అవుతాం. కాబట్టి మీరు కూడా ముందుకు తీసుకురాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ. ఒకప్పుడు స్వచ్ఛమైన నీటితో కలకలలాడిన ఈ బావి చెత్తా చెదారంతో పేరుకుపోయిన దశాబ్దాలుగా ఎవ్వరూ బావి వైపు కన్నెత్తి చూడలేదని, ప్రస్తుతం యువకులు ముందుకు రావడంతో బావి పూర్వ వైభవం సంతరించుకుంటోందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.